నమస్తే. ఈరోజు మీకు ఒక జోక్తో మీ ముందుకు వస్తున్నాను. ఆ జోక్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు. ఇద్దరు ఒక గాడిద పైన వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా అక్కడ జనాలు ఉంటారు. జనాలందరూ చూసి వాళ్ళని ఏమంటారు, మీరు దున్నపోతుల్లాగా ఉన్నారు, గాడిద మీద ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు, హాయిగా నడిచి వెళ్ళొచ్చు కదా అంటారు. సరే అని అమ్మాయి అబ్బాయి ఆలోచిస్తారు. ఏంటి మనం ఇద్దరం గాడిద మీద వెళ్తుంటే జనాలు ఇలా అనుకుంటున్నారు ఏంటి, సరే అబ్బాయి నేను గాడిద మీద కూర్చుంటాను, నువ్వు నా వెనక నడుచుకుంటురా అని చెప్తాడు. అలాగే వాళ్ళు గాడిద మీద అబ్బాయి కూర్చుంటాడు, అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. దాన్ని చూసి పక్కన జనాలు ఏమంటారు, అమ్మాయిని నడిపిస్తూ వీడు గాడిద మీద కూర్చున్నాడు చూడు, వీడు ఎలాంటి అబ్బాయి అని తిడతారు. మళ్ళీ ఆలోచిస్తారు అమ్మాయి అబ్బాయి, ఏంటి ఇలా తిడుతున్నారేంటి, అమ్మాయిని నడిపిస్తున్నానని వీళ్ళందరూ అంటున్నారేంటి, సరే అమ్మాయిని గాడిద పైన కూర్చోబెట్టి నేను నడుస్తానే అమ్మాయిని గాడిద పైన కూర్చోబెట్టి అబ్బాయి నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడున్న జనాలు మళ్ళీ చూసి ఇంట్లో పెత్తనమంతా ఆవిడదే అనుకుంటా, ఆ అబ్బాయిని నడిపిస్తూ ఆమె మాత్రం గాడిద పైన ఎక్కి రైడ్ చేస్తుంది అని అంటారు. అప్పుడు జనాలు ఏంటి ఇలా కూర్చున్నా అలా అంటారు, అలా కూర్చున్నా ఇలా అంటారు ఏంటి అని మళ్ళీ అమ్మాయి ఇద్దరు కిందకి దిగి గాడిదని ఒకటే తాడు పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తారు. మళ్ళీ అక్కడ ఉన్న జనాలు చూసి ఏమంటారంటే, వీళ్ళు ఏమన్నా తిక్కోళ్ళ విధవాలా, మూర్ఖత్వమ్మా, ఏంటి వీళ్ళు గాడిదని హాయిగా పెట్టుకొని గాడిద మీద కూర్చొని వెళ్ళకుండా నడుచుకుంటూ వెళ్తున్నారేంటి, చీచీ ఇంత అజ్ఞానులా అంటారు. జనాలు ఏం చేసినా అజ్ఞానులే అంటారు. సో మనకు మనం నచ్చినట్లు బతకాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారని, ఎవరో ఏదో విమర్శిస్తున్నారని, ఎవరో ఏదో వేలెత్తి చూపుతున్నారని మనం అనుకోకుండా మనకి నచ్చినట్లు మన మనసు ఏది చెప్తే అది చెప్పేటట్లు నడుచుకొని మనం జీవిస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.